ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా భర్త తనకు తానుగా నా విలువను తెలుసుకోవాలి. అప్పుడే నా భర్త దగ్గరికి వెళ్తాను. సత్య, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? నిజాలు ఆలస్యంగా తెలియడం వలన ప్రయోజనం ఉండకపోగా చివరికి ఇలాంటి గాయాలు మిగులుతాయని నాకు నేనే పెద్ద ఉదాహరణగా మారానమ్మా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వండి. ఆ రోజు మీ దగ్గరికి చేరిన డిఎన్ఏ రిపోర్ట్ మార్చబడింది. ముందు వీడు రావడం, తర్వాత నువ్వు రావడం, అంతా డ్రామా. చదువుకున్నవాడు, అందులోనూ న్యాయవాది వృత్తిలో ఉన్నవాడు ఒక ఆడదాని విషయంలో స్వార్థపరుడుగా మారితే ఎలా ఉంటుందో నాకదే అందుకు నిదర్శనం. నిజాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. నా వల్ల అవని జీవితం అల్లకల్లాలం అయిపోయింది. అందుకే ఈ రోజు నుంచి వాళ్ళకి మంచి జరిగేటట్టు నా ప్రయత్నం నేను చేస్తాను. నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తాను. వాళ్ళు కేసు గెలిచేలా చేస్తాను. అప్పుడైనా అవని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. అవనికి ఓ స్నేహితుడిగా అవసరమైతే నా ప్రాణం ఇచ్చైనా సరే అవనికి మంచే చేస్తాను. ఆలస్యం అమృతం విషయం అన్నట్టు డిఎన్ఏ రిపోర్ట్ విషయంలో నువ్వు నిజం చెప్పినా అది వాళ్ళ దృష్టిలో అబద్ధంగానే ఉండిపోయింది. సరేరా, నువ్వు మారా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం ఆ భగవంతుని మీద వదిలేద్దాం. పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, ఈ బాధ ఇలాగే ఉండాలి. నేను అనుభవించాలి. కవరేజ్ ఏరియాలో లేదా? ఏమైపోయినట్టేనా? చిన్న బంగారం, ఏం ఆలోచిస్తున్నావు? రేపటితో మనం ఈ ఇంటి మీద ఉన్న ప్రేమను చంపుకోవాలి. ఈ ఆస్తుల మీద ఆశలు వదులుకోవాలి. ఇంటి నుంచి బయటికి పోవాలి. అసలు మనశ్శాంతిగా లేదు కృష్ణ. ఈ రాత్రికి నిద్ర పట్టదు. అవును చిన్న బంగారం, అందుకే ఏం చేయాలో తోచగా ఇందాకటి నుంచి నేను అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. తండ్రి కూతుర్లు దేని గురించో తల బద్దలైపోయేలా ఆలోచించుకుంటున్నారు. పాండవులు రాజ్యం వదిలిపోయినట్టు రేపు మనం తట్టా బుట్టా సర్దుకొని పోవాలి కదా, దాని గురించి ఆలోచించుకుంటున్నాం. నాకేమో ముక్కు పొడుగు తగ్గుతుందని అనుకున్నాం. నీకేమో ఇంటి తాళాలు తగ్గుతాయి అనుకున్నాం. పెత్తనం అధికారం మన హస్తగతం అవుతాయి అనుకున్నాం. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. వయసు చిన్నదైనా నా చిన్న బంగారం ఆలోచనలు చాలా పెద్దవి. ఆస్తి కోసం కన్నా తల్లినే వద్దనుకుంది. ఆ త్యాగానికైనా దేవుడు నా బిడ్డ పైన కొంచెం దయ చూపించచ్చు కదా. హలో, ఇద్దరు మరీ నటనలో జీవించేయకండి. నువ్వు నీ బిడ్డ నేను చేసిన త్యాగాలు పోరాటాలు
కుటుంబ శ్రేయస్సు కోసమో సమాజాన్ని ఉద్ధరించడం కోసమో కాదు, దేవుడు దయ చూపించి వరాలు కురిపించడానికి. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే కుటుంబానికి వెన్నుపోటు పొడిచే పనులు చేశాం. అది నిజమేలే. అన్నపూర్ణదేవి కాబట్టి ఆషాఢం ఆఫర్ ఇచ్చినట్టు మనల్ని ఇంకా ఇంట్లో ఉంచింది. లేదంటే అవని కంటే ముందు మనం ఎప్పుడో బయటికి పోవాల్సింది. ఇదిగే, మనం మరీ ఇలా నిజాలు మాట్లాడుకోకూడదు. పొరపాటున మనం మంచోళ్ళగా మారిపోయినా మారిపోతాం. అది మనం బ్రతికుండగా జరగదులే కృష్ణ. యు డోంట్ వరీ. నెక్స్ట్ మన కర్తవ్యం ఏంటి? ఏముంది, ఈ లంకంత కొంపనొదిలి శ్రీకర్ గారు చూపించబోయే ఇంట్లోకే మనందరం పోవాలి. ఈ కంఫర్ట్స్ అన్నీ మిస్ అయిపోతాం. రేపటి రోజు గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. నాకు కూడా. బంగారం, నాకు ఐడియా వచ్చింది. ఏంటది? మనం ఇంటి సమస్యల్ని పట్టించుకోకుండా మీ ఇంటికి వెళ్ళిపోదాం. మన వాళ్ళందరూ రోడ్డున పడితే పడతారు. మనకే సంబంధం లేకుండా నా అత్తగారింటికి పోదాం. హాయిగా దర్జాగా ఉందాం. ఈ మధ్య మనం మీ ఇంటికి వెళ్ళడమే మానేసాం. కృష్ణది మంచి ఆలోచన నిహా. వెంటనే మీ అమ్మ నాన్నలకు ఫోన్ చెయ్యి. మనం మన లగేజీలతో అక్కడికి వెళ్ళిపోదాం. ఏంటి బంగారం, ఏం ఆలోచిస్తున్నావు? మీకో విషయం చెప్పాలి. ఏంటది? మా అమ్మ నాన్నలు ఊర్లో లేరు, జంప్ అయిపోయారు. నాన్న షేర్ మార్కెట్లో నష్టపోయి అప్పుల పాలైపోయారు. జనాలు ఇంటి మీదకి వస్తుంటే తాళాలు వేసుకుని జంప్ అయిపోయారు. ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు. అందుకేనా ఇందాక నుంచి మీ నాన్నకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు? అమ్మో, ఈ సమయంలో మీ ఇంటికి వెళ్ళామంటే అప్పుల వాళ్ళు మన మీద పడతారు. అవును కృష్ణ, ఏంటి అల్లుడివి కదా, నువ్వే కట్టాలి అని అందరూ నిన్ను పట్టుకుంటారు. బంగారం, ఈ సమయంలో ఇలాంటి ఆఫర్ని నేను అస్సలు ఉపయోగించుకోలేను బంగారం. ఏదైతే అది అయ్యింది. మనం అమ్మ వాళ్ళతోనే పోదాంలే. ఛీ, మన బతుకులు చెడ. ఏమండి, భోజనం పెట్టైనా? అవని రాణి, అందరం కలిసి తిందాం. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేంటి?